మామూలుగా మనకి ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అని అంటారు. అట్లాగే లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్. అంటే మనం సినిమాల నుంచి నేర్చుకుంటాము, సినిమా జీవితం నుంచి నేర్చుకుంటాం. అయితే ఇక్కడ జరిగింది ఇప్పుడు ఒక సినిమా నుంచి నేర్చుకునిందా ఆవిడ అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. అదేంటంటే ఈ మధ్య వచ్చిన తెలంగాణలో మంచి హిట్గా వచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. అందులో ఏంటంటే ఫాదర్ తన కూతురు తనకిష్టం లేని, సేమ్ కులమైనా కూడా ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పి ఫాదర్ అతను కాంపౌండరు అతనే కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ అంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. అది ఆ సినిమా కథ. సో అప్పుడు అందరూ కూడా ఆ సినిమా చూసి ఇదేంది ఇట్లా ఉంటుందా ఎక్కడైనా, ఫాదరు ఇలాగ కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఏంటి ఇంత ఘోరంగా ఉందని కూడా విమర్శించారు. కానీ వాళ్ళు ఆ సినిమా తీసిన మేకర్స్ రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీసుకున్నారు. అంతకుముందు ఇల్లెందులో జరిగింది. ఇల్లెందులో ఒక ఫాదరు ఇలాగే కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చాడు. అంటే మనుషులు రకరకాల పద్ధతులు తన క్రూయల్టీని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సో ఇది ఇప్పుడే కదండి, చాలా చోట్ల ఆ మధ్య థియేటర్లలో కూడా ఈ హెచ్ఐవి ఇంజెక్షన్లో పెట్టారు అనేది కూడా వచ్చింది. చాలా సార్లు జరుగుతాయి అన్నమాట. అట్లాగే కొంతమంది శాడిస్టులు టక్కని ఇంజక్షన్లు గుచ్చేసి పారిపోవడం అలాంటివి కూడా జరిగాయి అప్పట్లో, ఎయిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడంటే ఎయిడ్స్ ప్రమాదకారి కాదు, దానికి మంచి మందులు వచ్చేసాయి. ఒకప్పుడు 80s 90s లో ఎయిడ్స్ అనేది వస్తే ఇంకా మరణమే. సో ఆ టైంలో ఇట్లా వేరే వాళ్ళకి అంటించడం, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్లు కూడా తెలిసి కావాలని వేరే వాళ్ళకి ఎయిడ్స్ అంటించడం, ఇలాగ అంటే శాడిజం అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. అలాగా ఇప్పుడు అది కర్నూలులో ఒక నర్స్, మరి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయిందా లేదో తెలియదు కానీ ఒక దారుణం జరిగిందండి. అదేంటంటే మొన్న 9th కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా డాక్టరు మధ్యాహ్నం లంచ్ కోసం స్కూటర్ మీద ఇంటికి వెళ్తూ, మహిళా డాక్టర్ లేడీ డాక్టర్ వెళ్తూ ఉంటే సడన్ గా ఒక బైకర్ మోటార్ బైక్ అతను ఢీ కొట్టాడు. మామూలుగా ఆమె ఏదో మిస్ అయి ఢీ కొట్టాడు అనుకుంది, కింద పడింది. కింద పడగానే పక్కన ఉన్న 4 మహిళలు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను సేవ్ అయ్యో అని చెప్పి ఆమెను పక్కకు తీశారు. పక్కకు తీసి ఆటోలు ఎక్కిస్తామని చెప్పి ఆటోని పిలుస్తారు. సడన్ గా ఒక ఆవిడ ఆమెకి ఇంజెక్షన్ ఇస్తుంది. అప్పటి వరకు ఈమె ఈమె కింద పడడం, దానివల్ల ఈమెకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, మైండ్ అంతా టెన్షన్ అయిపోయింది. మంచి మధ్యాహ్నం టైము. సో ఆ టెన్షన్లో ఆమె ఉంటే సడన్ గా గుచ్చుకునింది. అప్పుడు ఆమె కూడా డాక్టర్ కాబట్టి చూస్తే ఇంజెక్షన్ వేసారు. సో ఆమె ఏమనుకుంది, ఎవరో నా మీద అత్యాయత్నం చేస్తున్నారు, ఇది విషమేమో అనుకుని విషమ ఇంజెక్షన్ ఇస్తున్నట్టుగా ఉన్నారు అనుకొని గట్టిగా కేకలేసి, సో కేకలేసేసరికి జనం గుమ్ముకూడేసరికి వీళ్ళు అందరూ పారిపోయారు. సో దాంతో ఈమె ఇదేదో నా మీద అటాక్ గా ఉంది, ఆమెకేం తెలియదు, ఆమెకేమి ఎనిమిస్ ఎవరు లేరు, సో అటాక్ గా ఉందని ఇమ్మీడియట్ గా భర్తకు ఫోన్ చేసింది. ఇలా ఆయన కూడా డాక్టర్ భర్త. సో భర్తకు ఫోన్ చేయగానే ఇమ్మీడియట్ గా అంబులెన్స్ పంపించారు, ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులకు కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు మళ్ళీ ఈమె దగ్గరకు, ఈమె హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే హెచ్ఐవి ఇంజెక్షన్ వేశారనే విషయం తెలిసింది. విషయం కాదు. సో ఇప్పుడు దాని ఎఫెక్ట్ని ఎలా తగ్గించాలనేది వాళ్ళు చూస్తున్నారు. హెచ్ఐవి ఇంజెక్షన్ అంటే అర్థం ఏంటి, హెచ్ఐవి వచ్చిన వాళ్ళ బ్లడ్ తీసి ఈమెకి ఎక్కించారు. సో ఈ లోపల డాక్టర్లు వచ్చారు, ఈమెను అడిగారు, ఎవరన్నా మీకు ఎనిమిస్ ఉన్నారా అని భర్తను అడిగారు. మాకెవరు ఎనిమిస్ లేరు అని భర్త కూడా చెప్పాడు, ఈమె కూడా చెప్పింది. మరి ఎవరు అయింటారు పోలీసులకు అర్థం కాదు. సో దాంతో వాళ్ళ మెథడ్స్ ఉంటాయి కదా, ఇన్వెస్టిగేటివ్, సీసీటీవీ పరిశీలించారు, సీసీటీవీ చూశారు. తర్వాత సెల్ టవర్లో ఆ టైంలో సిగ్నల్స్, ఆ ఏరియాలో ఫోన్లు ఏవేవి నెంబర్లు ఉన్నాయని సెల్ టవర్ పరిశీలిస్తే ఈ 4 లేడీస్ నెంబర్లు వాళ్ళకి దొరికాయి. దాంతో వాళ్ళ 4 పట్టుకున్నారు. అందులో మంత్రాలయకి సంబంధించి భూమా శృతి ఒక ఆవిడ, బీచుపల్లి బోయ వసుంధర, కొంగే జ్యోతి ఆదోని, ఈ వేదావతి, వీళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళని పట్టుకుంటే అసలు విషయం తెలిసింది. ఇందులో వేదవతి అలియాస్ వసుంధర,
బోయ వేదవతి అలియాస్ వసుంధర, ఈవిడ నర్స్ అనమాట. ఈవిడ ఒకప్పుడు ఈ డాక్టర్ ఉన్నాడు కదా, ఇప్పుడు లేడీ డాక్టర్ డాక్టర్ వాళ్ళ హస్బెండ్. ఈ డాక్టర్ కొలీగ్ నర్స్. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నప్పుడు ఈ నర్సు వేదవతి ఆ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని అడిగింది. కానీ ఆయన ఈమెను పెళ్లి చేసుకోకుండా డాక్టర్ని చేసుకున్నాడు. డాక్టర్ని చేసుకుంటే మంచిదని, నర్సుని కాకుండా. దాంతో ఈవిడ పగబట్టి వేరే చోటుకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఈమె ఎలా పగ తీర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంది. మరి చంపితే మనం జైలుకి వెళ్తాం కాబట్టి చంపకూడదు, రెండోది చంపితే సులభంగా వాళ్ళకి శిక్ష పడినట్టు ఉంటుంది, జీవితాంతం నరకం అనుభవించాలి అని ఆమె శాడిజంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ కోపంలో నుంచి ఆ శాడిజంలోకి వెళ్ళిపోయి, అంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ మీద కాకుండా వాళ్ళకి ప్రియమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళని హింసించడం ద్వారా వాళ్ళని హింసించడం అనే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది కదా. అంటే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని దెబ్బతీయడం అనే కాన్సెప్ట్ అనేక సినిమాల్లో కూడా చూస్తాం కదా. మేబీ ఈమె సినిమాలు బాగా చూస్తున్నట్టుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుంది. దాంతో ఈమె ఏం చేసిందంటే, మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో కుదరక